కాకినాడ జిల్లా జగ్గంపేటలో దైవ సేవకులను పరామర్శించారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఆకివీడు సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటే జిల్లా కలెక్టర్ ఇబ్బందులు పడతారని హెచ్చరించారు మాజీ ఎంపీ. ఆకివీడులో సంభవించినటువంటి పరిస్థితులపై దైవ సేవకులు చలో ఆకివీడుకు పిలుపునిచ్చి బయలుదేరితే వారిని పోలీసులు బలవంతంగా అడ్డుకున్నారని మండిపడ్డారు. రఘురామ కృష్ణరాజు మంచి బుద్ధి ప్రసాదించాలని యేసుక్రీస్తును ప్రార్థించేందుకు వెళుతున్న వారిని అడ్డుకోవడాన్ని ఖండించారు. ఇక్కడ జగ్గంపేటలోని పాస్టర్లు వీళ్ళందరూ వాళ్ళు ప్రెస్ లో వచ్చింది ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ఇళ్ళని ముట్టడించడానికి వెళ్తున్నాం అన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఇల్లుని ముట్టడించడానికి 30 మంది పాస్టర్లు వెళ్తారా, 100 మంది పాస్టర్లు వెళ్తారా? రఘురామకృష్ణరాజు గారి ఇంటి చుట్టూ పోలీసులు ఎంతమంది ఉంటారో మాకు తెలియదు. ఆయన డిప్యూటీ స్పీకర్, ఎంత ప్రోటోకాల్ ఉంటుందో తెలుసు. నన్నే పాలకుల్లో ఆఫ్ చేసి పెంచేశారు. వాళ్ళ ఉద్దేశం, పాస్టర్ల ఉద్దేశం అది కాదు. రఘురామకృష్ణరాజు గారికి బుద్ధి ప్రసాదించమని దేవుడిని వేడుకోవడానికి అని చెప్పి వీళ్ళు రఘురామకృష్ణరాజు గారి ఇంటికి వెళ్దాం అనుకున్నారు. ఒక ఇన్వెస్టిగేషన్ టీం నన్ను ఏర్పాటు చేసి, రెవెన్యూ ఇన్వెస్టిగేషన్ టీం కూలంకుషంగా పరిశీలించండి. ఇరు పార్టీలని పిలవండి, ఇటు ఆకివీడు దళితుల్ని పిలవండి, ఇటు RSS, బజరంగ దళ్, ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యక్తులు, విశ్వ హిందూ పరిషత్తు, వీళ్ళందరినీ పిలిపించండి. వాళ్ళతో ఎంక్వైరీ చేయించండి, వాళ్ళని ఎంక్వైరీ చేయండి, వాళ్ళ వాదనలు వినండి. అన్ని విన్న తర్వాత అప్పుడు డిసైడ్ చేయండి. అంతే కదా అని చెప్పి డిప్యూటీ స్పీకర్ గారు ఇచ్చేయమంటున్నారు కదా అని ఇచ్చేసారనుకోండి, కలెక్టర్ గారు మీరు ప్రాబ్లంలో పడతారు. అసలు దైవాన్ని దగ్గరికి వెళ్ళడానికి, లేదంటే దైవ దర్శనం చేసుకోవడానికి దేవుని దగ్గరికి మనుషులు ఎందుకు వెళ్తారంటే, ఈ లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల నుండి, సమస్యల నుండి మాకు శాంతి కావాలని దేవుని దగ్గరికి వెళ్తారు. ఆ దేవుణ్ణి దర్శించుకునే స్థలానికి పర్మిషన్ ఎందుకండి? మనుషులకు అతీతమైనది దైవశక్తి. దైవశక్తి ఏదైనా దైవం ఒకటని మనం అందరం భావిస్తూ ఉన్నాం. అటువంటి దైవశక్తి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక చోట 2-3 కలిసి ఉండడానికి చిన్న గుడో, చిన్న ఒక ఇల్లో, లేదా చిన్న గుడిసో ఏదో కట్టుకుని దైవ దర్శనానికి వెళ్తారు. దానికి పర్మిషన్ కావాలని ఇటువంటి మాటలు మాట్లాడడం మనుషుల యొక్క మనోభావాలని, ప్రత్యేకంగా దళిత క్రైస్తవులకు మనోభావాలను గాయపరుస్తుంది. కాబట్టి ఇటువంటి చర్యలు ఆయన వెనక్కి తీసుకుంటూ, ఎందుకంటే ఇప్పుడు ఆయన పర్మిషన్ లేని చర్చలు అంటారు. మేము ఏమంటామంటే పర్మిషన్ లేని గుడులు ఎక్కడ ఉన్నాయి, గుడులకి ఏ పర్మిషన్ ఉన్నాయి అని మేము ఆర్టీ వేస్తాం. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానం. ఆ హిందూ దేవాలయాలు కూడా చాలా వాటికి అనుమతులు లేవు. మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు హైవే మీద ఒకవేళ హనుమాన్ జంక్షన్ దాటితే హైవే మీద మధ్యలో గుడి కట్టడం జరిగింది. ఇలా అనేక చోట్ల ఊరిలో ఎక్కడ పడితే అక్కడ తప్పు కాదు. ఏంటంటే వారికున్న పరిస్థితులను బట్టి, వారికున్న ఆశను బట్టి, మనం కాకినాడ వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఏడీబీ రోడ్ ఆ జంక్షన్ లో కూడా ఒక గుడి ఉంటుంది. చాలా మంది వెళ్తూ నమస్కారం, అది అలా దైవం, వాళ్ళకు ఉన్నటువంటి నమ్మకం. అసలు అలాంటి గుడులకి పర్మిషన్ కావాలని ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి లేని నియమ నిబంధనలు దళిత క్రైస్తవులకి ఉన్నాయని ఆయన అడుగుతూ, నేను తీసేస్తానని చాలా కఠినంగా